True9 న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, డాక్టర్ బాలకృష్ణయ్య, పలుస రమేష్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బండారు కృష్ణయ్య, పెండం నాగన్న యాదవ్, స్టార్ రహీం, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మాధవరావుపల్ల నీలస్వామి, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిటియాల రాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ డి దానియేలు, టీఆర్ఎస్ పార్టీ 4వ వార్డు ఇన్ఛార్జ్ మాధవపల్లి బాలరాజు, తోటా శ్రీను తదితరులు పాల్గొని కీర్తిశేషులు డాక్టర్ బాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. Dr. Balakrishnaya, Johar Johar, Johar Dr. Balakrishnaya, Johar Johar, Johar Dr. Balakrishnaya, Johar Johar, Amara hai Dr. Balakrishnaya, Amara hai, Amara hai Dr. Balakrishnaya, Amara hai, Amara hai Dr. Balakrishnaya, Amara hai. డాక్టర్ ప్రజా డాక్టర్ బాలకృష్ణ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేరే హాస్పిటల్లో ఆయన సేవలు గుర్తించి మా టీఆర్ఎస్ శ్రేణులంతా పూలదండాలు వేయడం జరిగింది. ప్రజా డాక్టర్గా ఎంతో పేరుగాంచినటువంటి నాయకులు ఆయన. ఎవరు వచ్చినా దగ్గర పిలుచుకొని వాళ్ళ బాగోగులు చూసి ఏమైంది ఏం కథ అని చూసిన మహా వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ గారు. ఈరోజు మన మధ్యలో లేదు కనుక ఆయన పేరు మీద ఈరోజు ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాలు వాళ్ళ డాక్టర్ గుడ్డేసి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఈటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుతూ జై తెలంగాణ. మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి పార్టీ శ్రేణులమైన మేమందరము నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బలహీన వర్గాల ప్రజలు నాయకులను చైతన్యపరిచి రాజకీయంగా ఎదుగుదలకు ఎంతోగానో కృషి చేశాడు. ఆయన అధికారంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ పథకాలు, జూనియర్ కాలేజు మరియు రోడ్లు, భవనాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యే విధంగా ఆయన ఎంతగానో కృషి చేశాడని, వైద్యపరంగా తాను ఈ రోజుల్లో స్కానింగులు టెస్టులు ఉన్న ఆ రోజుల్లో నాడి పట్టుకొని వైద్యం చేసేవాడని, కేవలం ₹1 ఖర్చుతోటి మందులను రోగికి ఇచ్చి నయం చేసేవాడని ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించి పూలమాలలు ఇవ్వడం జరిగింది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు స్వయాన సొంత ఖర్చుతో మరి డాక్టర్ గారి యొక్క హాస్పిటల్లో ఉంటే ఆయన డాక్టర్ గారి చేసిన సేవలు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతే వస్తాయి. వచ్చిపోయేవారు ఇంకా చర్చకుంటారని ఒక గొప్ప ఉద్దేశంతో మరి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సొంత ఖర్చుతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతి రోజు వచ్చే రోగులు ఆయన చూసుకుంటూ స్మరించుకుంటూ ఆయన సేవ తెలిసిన వాళ్ళు ఆయన యొక్క చేసిన డాక్టర్గా చేసిన సేవలను స్మరించుకుంటూ మరి చర్చించడం జరుగుతుంది. మరి అటువంటి ఒక మహానుభావులు జీవిత చరిత్ర కూడా రాయాలని చెప్పేసి జీవిత చరిత్ర ముక్కులాకు గురించి ప్రజలకు పంపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి అటువంటి డాక్టర్ గారు పుట్టడం వనపర్తి గారికి గౌరవకారం అని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. ప్రజా డాక్టర్ బాలకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన ప్రజా డాక్టర్గా ఆయన వనపర్తికి ఎంతో సేవలు అందించాడు. అతని సేవలను వెలకట్టలేనివి మరియు మర్చిపోలేనివి. ఈ తరం ఆ తరం కాదు, మరి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కింద సేవలు కూడా ఇప్పటికీ ప్రజలు గుర్తించుకొని ఆయన జయంతిని వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి డాక్టర్ బాలకృష్ణ యొక్క డాక్టర్గా ఆయన ఒక చిరస్మరణీయుడు. మరి ఆనాటి కాలంలోనే ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ మరి సిటీ స్కాన్లు
ఎన్నో రకాలుగా ఇప్పుడు టెస్టులు వచ్చినాయి. ఆ టెస్టులు లేని కాలంలోనే ఆయన ఒక రోగి యొక్క నాడి పట్టుకొని ఇతనికి ఈ రోగం వచ్చింది, ఇతనికి ఈ రోగం వచ్చిందని చెప్పేసి గుర్తుపట్టిన ఒక గొప్ప డాక్టరు. మరి అటువంటి వ్యక్తి పుట్టడం చాలా అరుగు డాక్టర్గా. మరి డాక్టర్తో పాటు ఆయన ఎమ్మెల్యేగా వనపర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించిండు. మరి ఆనాడు ఎన్టీ రామారావు పీరియడ్లో మరియు ప్రతి మండలానికి ఒక కాలేజీ జూనియర్ కాలేజీ తెచ్చిన ఘనత డాక్టర్ గారికి దక్కింది. మరి అటువంటి డాక్టర్ గారి సేవలను వనపర్తి ప్రజలు కానీ మరి తెలంగాణ ప్రజలు కానీ మర్చిపోవద్దని చెప్పేసి మొన్ననే జయంతి ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు వర్ధంతి కూడా జరుపుకోవడంతో పాటు మరి ఖమ్మంలో కూడా ఒక విగ్రహం ఉంది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూడా మరి వాళ్ళకు పూలమాలను అర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇటువంటి డాక్టరు చరిత్రను మర్చిపోకుండా ప్రజలు గుర్తుపెట్టుకొని వారి యొక్క సేవలు వారి భావితరాలకు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.